శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది ప్రభావంతో వందల ఎకరాలలో ఇసుక మేటలు వేసింది. వీటిని తొలగించాలని స్థానికులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పాలకులు పట్టించుకోలేదు. పైగా వ్యవసాయ శాఖ మంత్రి స్వయంగా అసలు ఇసుక మేటలు లేవని చెప్పడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. కొత్తూరు మండలం మాతల పొనుగోటువాడ సమీపంలో 2 గ్రామాల మధ్య ఇసుక మేటలు ఏర్పడి భూములు నిరుపయోగంగా మారిపోయాయి. దీనిపై సాక్షి మీడియా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణను కలిసింది. సాక్షి ప్రతిపాదన మేరకు వెంకటరమణ తన నియోజకవర్గంలో రిపోర్టింగ్ చేశారు. తన నియోజకవర్గంలో వేళ్లోనుకుపోతున్న సమస్యకు తానే జర్నలిస్ట్గా మారి సమస్యను ప్రపంచం ముందు ఆవిష్కరించారు. నేను పాతపట్నం శాసనసభ్యులను. నా పేరు కలమట వెంకటరమణమూర్తి. ఈరోజు వంశధార పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఆ గ్రామాల తాలూకా ప్రజల తాలూకా కష్టాలు చూడడానికి ఈరోజు విఐపి రిపోర్టర్గా నేను మీ దగ్గర రావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వం కానీ అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కానీ రైతులకి వంశధార శ్రీకాకుళం జిల్లాలో వంశధార నాగావళి నదులకు ఏ విధమైన వాళ్ళు ఇప్పటి వరకు సర్వీస్ ఇచ్చింది గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ ఉంది. ఒక్కసారి రైతులతో మాట్లాడదాం. ఇక్కడ వరదలు వచ్చిన తర్వాత వంశధారకు 2006లో గండిపడ్డది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమైనా ఏమైనా చర్యలు తీసుకుందా? లేదు బాబు, ఇంతవరకు 2006 నుండి ఇప్పటికి ఏ ప్రభుత్వం వచ్చి మీ కష్టాలు నెలకొన్నాయి, ఇది ఎలా బతుకుతారు సమస్య ఏ ప్రభుత్వం కూడా ఇప్పటికి రాకపోవడం లేదు. అది మీ దయ వల్లనే ఇంతవరకు మీరు ఏ చేసి ఆ గడ్డి ఇచ్చేసి మాకు నిలబెట్టడానికి మీరు సహకరిస్తారని మీకు మీ పెద్దలకి ఈ ప్రభుత్వంకి అందరికీ జోహార్లు చేస్తున్నా. ప్రభుత్వం ఇప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటే రైతులకి ఉపాధి కలుగుతుంది చెప్పండి. ప్రస్తుతం వెంటనే గండి పూడ్చి ఆ బిట్ అయినా పూర్తి చేస్తే ఈ భూములకు కొంత సేఫ్టీ కలుగుతుంది. తర్వాత ఇక్కడ ఇసుక తరలించుకోవడానికి ఆ పర్మిషన్ ఇస్తే తరలించుకొని మళ్ళీ యథాస్థితిగా పంటలు పండించుకోవడానికి తగిన అవకాశాలు కలుగుతాయి. అది మీ ద్వారా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆనంద్, మరి ముఖ్యంగా ఈ నష్టపోయిన రైతుల్లో నువ్వు ఒకడవు, మీ కుటుంబము. ఇప్పుడు సుమారుగా ఈ వంశధార గండికి పడిన తర్వాత ఎన్ని వందల ఎకరాలు ఇసుక మేటలు వేసి ఉంటుంది బాబు? 2006లో అనేది కరకట్టు కొట్టేసింది. ఇది కొట్టిన వెంటనే మా విలేజ్ రెవెన్యూ గ్రూపు 1250 ఎకరాలు, దాంట్లోన ఇంచుమించు 1000 ఎకరాల దగ్గర కుళ్ళుడు నెక్స్ట్ ఇసుక మ్యాట్లు వేస్తున్నాయి. దాంట్లోన ఒరిజినల్గా ఇసుక మ్యాట్లు వేసిన పొలమే అంటే 600కి అబవే ఉంటుంది కానీ తక్కువ ఉండదు. ఇది మీ మూలంగా గత ప్రభుత్వము ఏటి పట్టించుకోలేదు. అధికారులు వరద వచ్చినప్పుడు రావడము చూడడము వెళ్ళిపోవడమే, ఇంతవరకు ఏటిది లేదు. ఈ ప్రభుత్వమైనా దయించి మా రైతులు అందు మా గ్రామం అందు మీరు ఇక నీ ప్రభుత్వంతో ఎలాగో సహకరించి మాకు ఆ ప్రస్తుతానికి ఆ కరకట్టు కట్టాల. దాని మూలంగానే మేము కొంత ఈ భుక్తి కలుగుతుందని, లేదంటే ఊరు విడిచి వెళ్ళిపోవడానికే గాని కరకట్టు కట్టకపోతే ఈ ఊర్లో నుండి ఈ పొలాలకు పెట్టుబడి పెట్టి అప్పుల పాలైపోయి మరి ఉండలేము, ఆత్మహత్య చేసుకోవడానికే గతి కానీ మరి ఇంకొకటి లేదు. ఆర్థికంగా మీకున్న నష్టం ఏంటి? మీరు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు చెప్పు. ఆర్థికంగా ఇబ్బందులు అంటే పూర్తిగా ఉండి లేనివాడి పరిస్థితి అయిపోయాం. మా పరిస్థితి ఈ రోజు ఏంటంటే మహారాజాలా బతికే వాళ్ళం. అలాంటిది ఈ రోజు బయట పనికి వెళ్ళడానికి వెళ్ళకపోతున్నాం, కూలికి వెళ్ళాము. అలాగని చిన్నోళ్ళతో తిరగలేము, పెద్దలతో తిరగలేని పరిస్థితి ఉంది. రెండోది, ప్రతిసారి కూడా వరద వస్తుంటే ఏవో ఆఫీసర్ కలెక్టర్ వస్తుండ్రు, లేకపోతే ఆర్డీఓలు వస్తుండ్రు, ఎంఆర్ఓలు వస్తుండ్రు, చూస్తుండ్రు, వెళ్ళిపోతుండ్రు తప్ప కనీసం ఆయన మీకు ఎలా అంటుండ్రు, చూస్తుండ్రు, వెళ్ళిపోతున్నారు తప్ప పూర్తిగా మా ఎవరు పట్టించుకుని దాతలేరు. కొత్తూరు మండలం పెనుగోటివాడ గ్రామంలో ఇప్పుడు మనం ఉన్నాము. శ్రీకాకుళం జిల్లాలో వంశధార వరదలు వస్తే మొట్టమొదట నష్టపోయేది పెనుగోటివాడ గ్రామం. ఈ గ్రామం కోసం జిల్లా అధికారులకు కానీ రాష్ట్ర నాయకులకు కానీ అందరికీ తెలుసు.
రోడ్డు వేయమని మేము ఎన్నోసార్లు అధికారులు విన్నవించాం. అయినా సరే వంశధార గండి కొట్టేసింది కాబట్టి అది కట్టకుండా మేము రోడ్డు ఇవ్వము అంటున్నారు. దానివల్ల ఒక ఆరోగ్యం బాగలేక ఒక పేషెంట్ ఏమో మరి హాస్పిటల్కి వెళ్ళాలంటే కొత్తూరు వెళ్ళాలి. ఇక్కడ నుంచి కొత్తూరు కాదు కదా, బాతల గ్రామం వెళ్ళే పరిస్థితి కూడా ఇక్కడ నుంచి లేదు. ఇప్పుడు మీరు చూసారు, మనం నడిచి వచ్చాం. ఆ నడిచి వచ్చే తోవ వీళ్ళకి రహదారి, ఇక్కడ నుంచి మరొక తోవలేదు. వంశధార నదిలో 50,000 క్యూసెక్కులు 30,000 క్యూసెక్కులు నీరు వస్తే ఈ ఊరు ఒక జల దిగ్బంధంలో ఉంటుంది. ఇప్పుడు ఎప్పటి నుంచి మీకు ఈ ఇబ్బందులు ఉన్నాయి, ఏదో మీరు కూడా చెప్పండి అమ్మా. 8 సంవత్సరాలు అయింది ఏడు వచ్చి. ఈ 8 సంవత్సరాల్లోన మాకు చాలా ఇబ్బందితోనే ఉన్నాము, బాధలతోనే బంధువులతోనే అన్ని అన్న వస్త్రంకి సక మాకు కొంచెం దూరంగా ఉన్నాము. మాకు ఏంటంటే గొట్టు కట్టాలా ఒకటి, రెండోది రోడ్డు ఉండాలా. లేదు అది మేము చేయము అన్నప్పుడు మాకు ఈ ఊరు తరలించాల. ఊర్లో కుర్రోడైనా సరైనా లేకుండా ఊరు ఇడిచిపెట్టి పరాయి దేశాలు వెళ్ళిపోయి వాళ్ళు ఏదో ఆకోపాకో తోలుతుంటే మాలాట వాళ్ళ వల్ల ఇక్కడ నివాసించవచ్చి వస్తుంది. ఇప్పుడుగానే మాకు ఏదో ప్రభుత్వం కల్పిస్తుంది అనేసి, గొట్టు కడుతుంది మా ఊరికి ఏదో కల్పిస్తుంది అనేసి మేము ఎంతో ఆశించుతూనే ఉన్నాము. ఏమైపోయింది అడిగాము ఎప్పుడైనా అధికారులకు వెళ్ళి అడిగారా? ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, ఇవాళ ఏంటి పరిస్థితి? 2006 సంవత్సరంలో వరద వచ్చింది. వరద వచ్చి ఫ్రంట్ బ్యాక్ కొట్టేసింది. రాకుండా 10 ఎకరాలు పూర్తిగా ఇసుక మేటలు వేసింది. ఈ వేళ కూడా ఆ పొలంలోకి వెళ్ళి చూడడానికి అవకాశం లేదు. వ్యవసాయం మేము వేయం దండుగో, వేస్తే కట్టకుండా వేస్తే మాకు అనవసరం అనిపిస్తుంది. పశువులు తినేస్తున్నాయి, అడవి పనులు తినేస్తున్నాయి. ఇసుక మేటలు మీ పొలాలు వేస్తున్నాయా లేదా? ఇసుక మేటలు పూర్తిగా వేస్తున్నాయండి. మనిషి ఇసుక మేటలు వేస్తున్నాయి. కనీసం ఒక లెవెల్లో లేవండి, ఊటు నీరైపోతుంది. అలా జాతి దగ్గర ఉండిపోతున్నాం. రెవెన్యూ అధికారులు రాలేకపోతున్నారు, మేము మనకి వెళ్ళలేకపోతున్నాం, నానా బాధ అయిపోతున్నాం. ఎప్పుడు ఏమవుతుందో మాకు పునరావాసం అమ్మని చెప్పేసి ఎన్నోసార్లు మనం గమనించాం, మేము మొరపెట్టుకున్నాం. కానీ ఇంతవరకు మాకు పునరావాసం అవ్వలేదు కదా. పనికి ఉపాధి హామీ పథకం, ఉపాధి హామీ పథకం మీకు ఇస్తున్నారా? ఇస్తున్నారంటే మరి ఆ మధ్యనంతా మరి ఇస్తున్నారు. మరి ఆ తర్వాత కూడా వర్షాకాలం మరి అవ్వకుంటుంది కదా, దాని నుండి మా ఊరు చాలా ఇబ్బందులు ఉంది బాబు. అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉండి అది పెట్టిన పథకము, దానివల్ల చాలా ఉపకారం జరిగింది. అదే కానీ లేకపోతే మేము చాలా ఇబ్బందులు జరిగింది. ఎందుకంటే దాని మీదే మా గ్రామం, అన్ని గ్రామాలు వేరు, మా గ్రామం వేరు. అదే ఆ పథకమే లేకపోతే మట్టుకు ఈ భూములు పోయినందుకు, ఇసుక మేటలు వేసినందుకు, ఈ రైలు బలిసినందుకు, అది కానీ లేకపోతే చాలా ఇబ్బందులు పడతాం. ఎందుకంటే అవి కూడా మా పొలాలకు ఇవ్వడం లేదు, చెరువులే ఇస్తున్నారు. చెరువుల వల్ల మేము కొంత ఉపకారం పొందుతున్నాం. ఇప్పుడు మీ ఊరు, ఇప్పుడు నీకు ఆటో ఉంది కదా, ఇప్పుడు ఆటో ఉంది. ఆటో ఇప్పుడు ఎవరికో బాగోలేదంటే పేషెంట్ ఉంటే ఏంటి పరిస్థితి? నీ ఆటో వెళ్ళే పరిస్థితి ఉంది. మాతల వరకు తీసుకుని వెళ్ళి మాతల నుండి ఆటో ఎక్కించుకెళ్తున్నాం. ఇక్కడ నుంచి మాత్రం ఎలా తీసుకెళ్తారు? మంచాల మీద కట్టుకొని మనుషులకి తీసుకుని వెళ్ళి అక్కడ ఆటో ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకెళ్తున్నాం సార్. చాలా ఆటో కూడా రాదు సార్. నైట్ అయితే అడి పనులు చుట్టూ కాదేస్తున్నాం సార్. ఆడవాళ్ళు కూలికెళ్తే ఏ అడ్డు 10 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ సాయంకాలం వస్తే ఏ రోజు రాలేకపోతారు. ఇక్కడ నుంచి ఈదుకుని వెళ్ళి వాళ్ళు తెప్పలు ఎలాగో ఈడ్చుకుని రావడం అవుతుంది. 2-3 రోజులు ఊరికి వెళ్ళలేకపోతున్నాము. అలాగే ఊరే ఉండదు వస్తుంది. ఎటువంటి ఉపాధి లేదు, మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఉపాధి లేదు ఈ ఊర్లో. ఇప్పుడు ఈ వరదలు వచ్చిన తర్వాత ఏమిటి మీ పరిస్థితి? ఎలాగొంది మీకు? మీ వ్యాపారం ఎలాగ ఉంది? నువ్వు అంతకెళ్ళి బట్టలు అమ్ముతున్నావా, లేకపోతే నేస్తున్నావా, చేస్తున్నావా ఏంటి? నేయడానికంటే ఎవరో నవగా నుంచి తెస్తున్నాము, ఏదో అవకాశం ఉంటే ఒకసారి నేస్తున్నాము, లేకపోతే అలా పళ్ళ కూర్చుంటున్నాము. వాళ్ళు ఎంతో కొంత మజూరు ఇస్తే అది అలాగా ఆహారం చేసుకుంటున్నాము. సంబంధాలకి మా ఊరు రావాలంటే, మాతలు రావాలంటే ఇసుక మేటలు వేసేస్తాను. ఆ ఊరు పిల్లకి ఇవ్వాలని తెలగిస్తాము. ఇంతకు మునుపు 7-8 సంవత్సరాల క్రితం తాలూ పంటలు వేరు, ఇప్పుడు పంటలు వేరు. సుమారు 500 ఎకరాలు ఉంటది ఇసుక మేట వేసేసింది. దాని నుంచి ఆ ఇసుక మేటల నుంచి వాళ్ళకి పిల్లకి ఇచ్చినామంటే మన పిల్ల బ్రతుకు అంతే అయిపోద్ది. అందుచేతను మరి రావడానికి కూడా ఇవ్వడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లోనే ఉన్నారు మాతల తాలూకు ప్రజల గురించి. ఏదైతే 2006లో వంశధార నదికి పెనుగోటవాడ దగ్గర గండి పడ్డదో ఆ గండి ప్రదేశంలో ఉన్నాం మనము. ఇది మనం గండి ప్రదేశం, అక్కడ మొదలుకొని ఇక్కడ వరకు. ఇది ఆ రోజైతే 500 మీటర్ల గండే, కానీ ఈవేళ 800-900 మీటర్లకేమో మనం వచ్చాం. ఈవేళ దీనికి వెంటనే కట్టుంటే ఒకలాగా ఉన్నాం. ఈ 7-8 సంవత్సరాలు అయిపోవడం వల్ల ప్రతి సంవత్సరము వచ్చిన ఇసుక మేటల వల్ల భూములు ఇలాగా
దెబ్బలు అయిపోయినాయి. మీకు మన గ్రామాలకు జరిగిన నష్టం చెప్పండి సార్. ఆ రాత్రి మేము ఇక్కడ ఉన్నాము. ఆ రాత్రి 2006 సంవత్సరము రాత్రి వచ్చిన వరదకి కరకట్ట తీసేసింది ఇక్కడ. ఇది అప్పటికి 400 మీటర్లు మాత్రమే ఉన్నాం. ఇప్పుడు ఇది సుమారుగా ఇది 700 మీటర్లకు వెళ్ళిపోయింది. ఇక్కడ మా 2 గ్రామాలకు మధ్యలో సుమారు 500-600 ఎకరాలు ఇసుక మేటలు వేసినాయి. అది ప్రభుత్వం వారు దానికి ఈ ఇసుక మాకు తరలించి దాని మీద మాకు వృత్తి కల్పించి మీ గ్రామం ఉన్నట్టుగా మాకు ఏర్పాటు చేస్తారనేసి మీ త్రూగా మాకు ఈ వృత్తిని చేస్తారని ఆశిస్తున్నాం. ఇది మరొకసారి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి మాకు న్యాయం జరిగిస్తారని మీ త్రూగా మా గ్రామస్తులందరము ఆశిస్తున్నాం. మొన్న అసెంబ్లీలో కూడా ఇక్కడ 500 ఎకరాలేమో ఇసుక మేటలు వేసాయి, కేవలం మాత్రా పెనుగోడవాడి మధ్యన. ఆ విషయంలో కూడా నేను మొన్న అసెంబ్లీలో ఒక 4 రోజుల క్రితం అసెంబ్లీలో కూడా మూవ్ చేయడం జరిగింది. అయితే క్వశ్చన్ రూపంగా వేయడం జరిగింది. దానికేమో సమాధానంగా వ్యవసాయ శాఖ మంత్రి గారేమో ఇక్కడ ఇసుక మేటలే లేవని చెప్పారు. ఆశ్చర్యం వేసింది నాకు. అయ్యా, నేను అదే అసెంబ్లీలో అడిగాను, నేను స్పీకర్ ద్వారా మంత్రి గారికి అడిగాను, ఇక్కడ ఇసుక మేటలు లేవంటే మీరు సభాసంఘం వేయండి, సభాసంఘం నాతో పంపించండి, నేను తీసుకెళ్ళి చూపిస్తాను మా గ్రామంలో, మా శ్రీకాకుళం జిల్లాలో వంశధార నాగావళి నదుల కింద ఎన్ని 100 ఎకరాలు ఇసుక మేటలు వేసి నేను చూపిస్తానని చెప్పాను. ఈ రోజు ముఖ్యమంత్రి, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 2 పర్యాలు రావడం జరిగింది. 2 పర్యాలు వచ్చినప్పుడు కూడా ఈ గండి మీద స్పష్టంగా ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే వంశధార నది పరివాహక ప్రాంతంలో నా నియోజకవర్గం సంబంధించి కొత్తూరు, హిరమండలం, బామిని 3 మండలాలు ఉన్నాయి. 3 మండలాలకు కూడా కరకట్ల వల్ల ప్రతి సంవత్సరం నిత్యం కొన్ని వేల ఎకరాలేమో పంట నష్టపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గండి వల్ల ఈ మాతల రోడ్డు మీద ఈ సంవత్సరం కూడా ఒక మనిషి చనిపోవడం జరిగింది. గత 2-3 సంవత్సరాల క్రితం కూడా 2 మనుషులు చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఈ నీరు వెళ్ళి ఒరిస్సాకి, ఆంధ్రాకి వారదైనటువంటి మాతల బ్రిడ్జి మీద నుంచి కూడా వెళ్తుంది. అక్కడేమో ఆ రోడ్డు ఎక్కిపోవడం వల్ల ఆ రోడ్లకు మనుషులు కొట్టుకెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ విధంగా ఈ వంశధార కరకట్ల కోసం కూడా నేను గౌరవ ముఖ్యమంత్రితో కలిసి ఆయనకి కోరుతాము, ఆయన డిమాండ్ చేస్తాం. నేను 2006లో ఉన్నప్పుడు కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాను నేను. ఇవాళ కూడా ప్రతిపక్షం అయింది. అధికార పక్షంలో అయితే ఒక 4 రోజుల్లో ఈ గాయ కట్టించేవాడిని. ఈ విధంగా ప్రాబ్లం వల్ల ఈ గ్రామస్తులు నరకం అండి. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రేపు వెళ్ళినప్పుడు కూడా కోరుతాను, ఒకటే వేస్తే మా ఫ్లడ్ బ్యాంకులు వేసి కట్టేసి మాకు అవకాశం కల్పించండి. ఇసుక తీసేస్తే మళ్ళీ రైతులు వాళ్ళ భూములలో సాగు చేసుకొని బతుకుతారు. లేదంటే పర్మనెంట్గా 6.5 ప్యాకేజ్ ఇచ్చి మా భూములకి, మా ఇళ్ళకి డబ్బు ఇచ్చేసి ఎక్కడికో అది తరలించేయండి, మేము వెళ్ళిపోతాం. అటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాం మేము. మరి మీ ద్వారా ఈరోజు సాక్షి టీవీ ద్వారా, మీ విఐపి రిపోర్టర్ ద్వారా ప్రజలందరికీ, ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ, సాక్షి టీవీ వ్యూవర్స్ అందరికి కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, వాస్తవం ఏంటో తెలియజేయడానికి ఈరోజు కార్యక్రమం చేపట్టిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వీడియోగ్రాఫర్ రాజుతో విఐపి రిపోర్టర్ కలమట వెంకటరమణ, ఎమ్మెల్యే, పాతపట్నం.